ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఆమె బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈడీ సిబిఐకి నోటీసులు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో కవిత తరపున ప్రముఖ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్, సిసోడియాకు బెయిల్ మంజూరైందని, ఒక మహిళగా కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వాదనలు వినిపించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్ ఊరట దక్కలేదు మొత్తానికి. సో 20కి వాయిదా పడినట్టుగా చూస్తున్నాం. ఏంటి అప్డేట్స్? మళ్ళీ హైకోర్టు ఏదైతే అభిప్రాయపడిందో ఆ తీర్పునే సుప్రీం కూడా వెలువరించనుందా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. మొత్తానికి 5 నెలలు గడిచిన నేపథ్యంలో ఏదైనా ఊరట దక్కే అవకాశాలు నెక్స్ట్ విచారణకైనా ఏంటి అప్డేట్స్? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసుకు సంబంధించి ఈరోజు ఈడీకి, సిబిఐకి నోటీసులు పంపింది సుప్రీంకోర్టు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్లో రెస్పాన్స్ ఇవ్వాలని సిబిఐకి అలాగే ఈడీకి ఈరోజు సుప్రీంకోర్టు నోటీసులు పంపినటువంటి నేపథ్యంలో వచ్చే వారానికి సంబంధించి 20వ తేదీన దీనికి సంబంధించినటువంటి తదుపరి విచారణ చేపట్టబోతోంది. ప్రధానంగా ఈరోజు విచారణ జరిగినటువంటి సమయంలో కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఇప్పటికే కవిత దాదాపు 5 నెలల నుంచి జైల్లో ఉన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి కవిత పాత్ర పైన ఆల్రెడీ ఛార్జ్షీట్లు దాఖలైనాయి కాబట్టి ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అడిగారు. అలాగే ఈ కేసులో దాదాపు 493 మంది సాక్షులకు సంబంధించినటువంటి విచారణ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ట్రయల్ ప్రారంభమైందుకు కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే ఈ కేసులో మనీష్ సిసోడియాకు అలాగే అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సెక్షన్ 45 ప్రకారం కవితకు కూడా బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె ఒక మహిళ, ఇన్ని నెలల పాటు ఆమెను జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ కేసుకు సంబంధించినటువంటి ఆమె పాత్ర పైన ఇప్పటికే సిబిఐ, ఈడీ ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. అలాగే కంప్లైంట్స్ కూడా ఫైల్ అయినటువంటి నేపథ్యంలో ఆమెకు బెయిల్ పొందేందుకు ఆమెకు అర్హత ఉందనేటువంటి విషయాన్ని ప్రధానంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశం పైన ఈడీ, సిబిఐ తమ జవాబు చెప్పాలని నోటీసు జారీ చేసింది. సో వచ్చే వారం కల్లా దీనికి సంబంధించినటువంటి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సిబిఐ, ఈడీకి సంబంధించి స్వయంగా ఆ నోటీసుల ప్రతులను అందజేసేందుకు సుప్రీంకోర్టు కవిత తరపు న్యాయవాదికి అనుమతి కూడా ఇచ్చిన నేపథ్యంలో ఈరోజే సిబిఐకి, ఈడీకి ఆ నోటీసుల ప్రతులన్నిటిని కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ నెల 20వ తేదీన దీనిపైన తదుపరి విచారణ జరగబోతుంది. సిబిఐ, ఈడీ తరపున కూడా న్యాయవాదులు హాజరై కవితకు బెయిల్ ఇవ్వాలా లేదా అనే అంశానికి సంబంధించి వారి వాదనలు వినిపించేటువంటి అవకాశం కనబడుతుంది. సో వచ్చే మంగళవారం ఒక ఫైనల్ జడ్జిమెంట్ డేగా మనం భావించాలి. ఆ రోజు చాలా క్రూషియల్ డే. ఆ రోజు సుప్రీంకోర్టులో 2 పక్షాలు తమ వాదనలు వినిపిస్తారు. సో ఆ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు దీనిపైన బెయిల్ ఇవ్వాలా లేదా అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోబోతుంది. హరి రైట్. అయితే ఈడీ, సిబిఐ రెండు కూడా దీనికి రిప్లై ఈలోగానే ఇచ్చే అవకాశం ఉంటుందా? 20వ తారీఖు కేవలం తీర్పేనా, విచారణ మళ్ళీ ఉంటుందా? అంటే 20వ తేదీన నెక్స్ట్ హియరింగ్ ఉండబోతుంది కాబట్టి ఆ లోపు వీరిద్దరు కూడా, ఈ 2 ఏజెన్సీస్ కూడా తమ రిప్లై ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికే కవిత సంబంధించినటువంటి న్యాయవాది ఇప్పటికే కొన్ని గ్రౌండ్స్ పెట్టారు. సో ఆ గ్రౌండ్స్ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసినటువంటి గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో, కవిత మహిళ, అలాగే 5 నెలల పాటు ఆమె జైల్లో ఉన్నారు. అలాగే కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయిపోయింది. కవితకు సంబంధించినటువంటి రోల్ని ఆల్రెడీ సిబిఐ, ఈడీ ఛార్జ్షీట్లలో పేర్కొంది. ఈమె ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా అభివర్ణించారు. ఈ మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీకి అలాగే ఈ లిక్కర్ సిండికేట్ సౌత్ గ్రూప్ ఏదైతే ఉందో ఈ గ్రూప్కు మధ్యలో ఈమె దళారీగా వ్యవహరించి మొత్తం వ్యవహారాన్ని నడిపారు. దాదాపు 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిపిందన్నది ప్రధానంగా ఈడీ చేసినటువంటి అభియోగం. అలాగే సిబిఐ కూడా ఈ కేసులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఆమె పైన కేసు పెట్టింది. సో ఈ 2 సెక్షన్లకు సంబంధించి, ఈ 2 చట్టాలకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ పార్ట్ దాదాపు పూర్తయిపోయినటువంటి నేపథ్యంలో ఇక జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆమె బయటకు వస్తే కూడా సాక్ష్యాలను ధ్వంసం చేసేటువంటి అవకాశం లేదనేది ప్రధానంగా వీళ్ళు వినిపిస్తున్నటువంటి వాదన. ఆల్రెడీ సాక్ష్యాలన్నీ కూడా డాక్యుమెంటరీ రూపంలో అలాగే డిజిటల్ రూపంలో ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేశారు కాబట్టి కొత్తగా ఈమె సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం లేదు, అలాగే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేదన్నది ప్రధానంగా కంటెన్షన్. కాబట్టి ఆ మేరకు కవితకు అర్హత ఉంది, బెయిల్ పొందే అర్హత ఉందనేటువంటి వాదన వినిపిస్తుంది. సో సిబిఐ, ఈడీ ఎలాంటి రిప్లై ఇస్తుందన్నది మనం వేచి చూడాలి. నిజానికి ఇటు మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ బెయిల్ సమయంలో కూడా ఈ 2 ఏజెన్సీస్ బెయిల్ ఇవ్వద్దని వాదించినటువంటి నేపథ్యంలో సిమిలర్గా అదే రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. హరి ఓకే.
ఓకే వెంకటేష్, అయితే లిక్కర్ పాలసీ స్కామ్కి సంబంధించిన సిబిఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే ఈడీ కేసులో ఆయనకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిబిఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు కేజ్రీవాల్ తరపు లాయర్లు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు శుక్రవారమే బెయిల్ మంజూరైంది. ఆయన తిహార్ జైలు నుంచి రిలీజ్ కూడా అయ్యారు.